నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 27వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తె. ఈరోజు భాద్రపద మాస బహుళపక్ష దశమి తిథి మధ్యాహ్నం 1:20 వరకు, తదుపరి ఏకాదశి తిథి. పుష్యమి నక్షత్రం రాత్రి 1:20 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శివం యోగం రాత్రి 11:34 వరకు, తదుపరి సిద్ధం యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:20 వరకు, భవకరణం రాత్రి 2:01 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:09 నుండి 9:52 వరకు. అమృతకాలం సాయంత్రం 6:28 నుండి రాత్రి 8:11 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం రాత్రి 2:20 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:57. అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. మరలా మధ్యాహ్నం 12:31 నుండి 1:19 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:38 వరకు. ఈరోజు శుక్ర జయంతి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం భాద్రపద బహుళపక్ష దశమి రోజు శుక్రాచార్యుల వారికి శుక్రగ్రహ ఆధిపత్యం లభించినది అని నమ్మకం. ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు, శాంతి పూజలు చేయటానికి అత్యంత అనుకూలం. పితృపక్ష శ్రార్థాలని పార్వణ శ్రార్థాలు అని పిలుస్తారు. ఈరోజు ఏకాదశి శ్రార్థం. శుక్లపక్ష ఏకాదశి తిథి రోజు కానీ, బహుళపక్ష ఏకాదశి తిథి రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.